తొడగొట్టు చిన్న అన్న డైలాగ్ తో సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ఆ తర్వాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి పేరు సంపాదించారు. అయితే ఆయనకు ప్రస్తుతం 2 కిడ్నీలు పాడైపోవడంతో తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పరిస్థితి మరింతగా విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్న ఆయన కుటుంబం సహాయం చేయాలంటూ దాతలను కోరుతూ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి స్పందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆర్థిక సహాయం అందించారు. అయితే ఫిష్ వెంకట్ దుస్థితికి ఫ్రెండ్సే కారణమని ఆయన భార్య అన్నారు. ఇప్పుడు ఆయన ఈ పరిస్థితుల్లో చూడ్డానికి ఏ ఒక్క స్నేహితుడు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక 4 ఏళ్ల క్రితం మద్యం వల్ల షుగర్, కాలు ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో వెంకట్ కు పలువురు సినీ ప్రముఖులు దాతలు సాయం చేయడంతో ఆపరేషన్ జరిగి ప్రాణాలు దక్కాయి. కానీ ఆపరేషన్ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా కష్టాలు పడ్డారు. తిరిగి మద్యం, ధూమపానం అలవాట్లు వదలలేకపోవడంతో ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని ఆయన భార్య వాపోయింది. తన భర్త స్నేహితులే ఇంటికొచ్చి మళ్లీ అలవాటు చేశారని, కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవరూ చూడ్డానికి రావడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ కుటుంబం, సినీ సంఘాలు, అభిమానులు, దాతలు, ప్రభుత్వాధికారులు ముందుకొచ్చి సహాయం చేయాలని వెంకట్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఆయన కూతురు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆర్థికంగా ఆదుకోవడానికి ఇండస్ట్రీ ముందుకొచ్చింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొంత ఆర్థిక సహాయం కూడా చేయగా, మెగాస్టార్ చిరంజీవితో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. కానీ కిడ్నీ డోనర్స్ దొరకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యులు చేయలేకపోతున్నారు. అతనిది O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని, ఎవరైనా దాతలుంటే ముందుకు రావాలని ఆయన సహనటులు వేడుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద హీరోల పక్కన నటించి ఒక సమయంలో ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలిగిన వెంకట్ పరిస్థితి ఇలా మారడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.